షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్తో మరిన్ని అప్డేట్స్ చూద్దాం. స్టే విత్ us. రైట్ బ్యాక్ టు న్యూస్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి కాకుండా బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే. మా సోదరులు ఇప్పుడే మాకు చెప్పిన ప్రకారం మేరా మాటి మేరా దేశ్, దాంతోపాటు ఘర్ ఘర్ తిరంగా, దాంతోపాటు ఈనాడు 13వ తారీఖు నాడు ఏదైతే బైక్ ర్యాలీ మనం నిర్వహించినమో జెండాల మన జాతీయ జెండాతో, ఈ 3 కార్యక్రమాల యొక్క చాలా విశేషమైన అర్థం ఉన్నది. మనమందరం ఈనాడు సమూహమైన ముఖ్య కారణం ఏమిటంటే మన దేశం 1947లో స్వాతంత్రం పొందింది. ఇందులో చాలామంది మనం పుట్టలేదు. స్వాతంత్రం మనకు ఎట్లొచ్చిందనే అవగాహన కూడా ఈనాడు ఏదైతే మనకు చరిత్ర చెప్తున్నదో, అది చరిత్ర ఎట్లా అంటే మన దురదృష్టము వక్రించబడిన చరిత్ర. ఆ చరిత్ర ఏం చెప్తుందంటే ఏదో శాంతియుతంగా ఏదో ఒక పార్టీ, కొందరు నాయకులు, ఆ పార్టీకి చెందిన నాయకులే స్వతంత్రం తెచ్చిందనే మాట మనకు ఇప్పటి వరకు బోధించడం జరిగింది. కాబట్టి ఈనాడు ఏదైతే భారతదేశంలో మనం ఉన్న స్వతంత్ర వాయువు పీల్చుకున్న మన ప్రజానికం ఉన్నామో, చాలా మందికి ఈ యొక్క స్వతంత్రం సాధించడంలో ఎన్ని బలిదానాలు, ఎంతమంది కష్టపడ్డారు, ఎంతమంది త్యాగం చేసిండ్రు అనే విషయము మనకు సరి అయిన అవగాహన లేని పరిస్థితి ఏర్పడ్డది. అయితే మా దేశం కొరకు, మా స్వాతంత్రం కొరకు త్యాగం చేసిన, బలిదానం ఇచ్చిన వాళ్ళందరినీ మనం ఈనాడు గుర్తు చేసుకునే అవసరం ఉన్నది. అది మేము జీవితంలో ఎన్నడూ మర్వము. ఈనాడు పీల్చుకునే, స్వేచ్ఛగా పీల్చుకునే వాయువు అది వాళ్ళ పుణ్యం అనేది ఈనాడు తెలియజేయడమే ఒక కారణము. దాంతోపాటు మిత్రులారా, ఈనాడు చాలా బాధాకరమైన సంఘటనలతో మనం గుర్తు చేసుకోవాలి. ఈనాడు చాలా బాధాకరమైన సంఘటనల తర్వాతనే మనకు స్వాతంత్రం వచ్చింది. చాలా త్యాగాలు, బలిదానాలు. అయితే ఈ స్వాతంత్రం ఏదైతే మనము చాలా కష్టపడి సంపాదించుకున్నామో, ఈనాడు పరిస్థితి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన జన్మభూమి విలువ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, మన జన్మభూమి గొప్పతనాన్ని తెలుసుకోవాలి, దాన్ని గౌరవించాలన్న ఉద్దేశంతో మేరా మాటి మేరా దేశ్ అనేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. నా మట్టి నన్నుగన్న నేల అన్న భావంతో మొత్తం యావత్ భారతదేశం అంతా ఇది గొప్ప, ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా జరుపుకుంటున్నాం. ఈ భూమి కోసం, ఈ మట్టి కోసం వేలాది మంది వీరులు ఆత్మార్పణం చేశారు, శత్రు మూకల చేతిలో బలిదానమయ్యారు. కానీ ఈ మట్టికి ఎట్లాంటి నష్టం వాటిల్లకుండా వాళ్ళు పోరాటం చేశారు. సో ఈ భూమిని కాపాడినటువంటి, ఈ భరతమాతను కాపాడినటువంటి, ఈ మట్టిని కాపాడినటువంటి ప్రతి వీరుడికి ఈ సందర్భంగా నివాళులర్పిస్తూ వారిని స్మరించుకుంటూ, అదేవిధంగా హర్ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఒకప్పుడు జాతీయ జెండా ఎగరవేయాలంటే అయితే ఒక అధికారి అయి ఉండాలి, లేకపోతే పెద్ద ప్రజాప్రతినిధి అయి ఉండాలి, కనీసం సర్పంచ్ అన్న అయినా ఉండాలి. అంతే తప్ప ఒక సామాన్యుడు భారతదేశంలో ఒక జాతీయ జెండాను ఎగరవేసేటువంటి అవకాశం లేకుండే. కానీ భరతమాత ముద్దుబిడ్డగా ఉన్నటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ జాతీయ జెండాను ఎగరవేసేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంది, ఈ జాతీయ జెండాను గౌరవించుకునేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి మీద జాతీయ జెండాను ఎగరవేయాలని చెప్పి 13, 14, 15 తేదీలో జాతీయ జెండా ఎగరవేయాలని చెప్పి ఆయన సూచించారు. గత కొన్నేళ్లుగా చూస్తున్నాం మనం, ప్రతి ఇంట్లో కూడా జాతీయ జెండా మనం ఎంతో ప్రేమతో, ఎంతో గౌరవంగా ఎగరవేసుకోగలుగుతున్నాం. లేకపోతే ఒకప్పుడు జాతీయ జెండా ముట్టాలంటే కూడా నీ అర్హత ఏందని అడిగేవారు, కనీసం టీచర్ అయినా ఉండాలి. ఈవెన్ भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, जय श्री राम. नरेंद्र मोदी गारी नायकत्व, नरेंद्र मोदी गारी नायकत्व.
నాయకత్వం భారత్ మాతా కీ భారత్ మాతా కీ మాతరం మాతరం వందే మాతరం 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 వందే